మొత్తానికైతే కమెడియన్స్ జమానా బాగా వర్కౌట్ అవుతుంది. కమెడియన్స్ టైం అనేది చాలా బాగుంది బిగ్ బాస్లో అనేటట్టుగా అనిపిస్తుంది అన్నమాట. నిన్నటి ఎపిసోడ్లో మనం చూసాంగా, రోహిణి ఆల్రెడీ కంటెండర్ అయితే ఫిక్స్ అయిపోయింది, విష్ణు డిస్క్వాలిఫై అయిపోయింది, గాన్. సో ఇవాళ ఎపిసోడ్లో ఇంకా చిత్ర విచిత్రాలు అయితే జరగబోతున్నాయి అనమాట. అసలు కంప్లీట్గా కమెడియన్స్ జమానా, ఇప్పుడు కమెడియన్స్ టైం రా బై అన్నట్టుగా అయితే అనిపిస్తుంది. మామూలుగా బిగ్ బాస్లో ఇంతకుముందు రోహిణి, తేజ వీళ్ళు ఏం డిస్కస్ చేసుకున్నారు, కమెడియన్స్కి అంత వర్కౌట్ అవ్వదురా బిగ్ బాస్లో, జనాలు మనల్ని ఎంటర్టైనర్స్ లాగా చూస్తారు కానీ విన్నర్స్ లాగా చూడరు, అంతకుముందు తీసుకెళ్లరు అన్నట్టు తను ఏదైతే అనుకుందో దానికి ఇప్పుడు విరుద్ధంగానే జరుగుతుంది బయట. ఎంటర్టైనర్స్ ఇప్పుడు హీరోల్లాగా కనపడుతున్నారు జనాలకి. బ్యాక్ టు బ్యాక్ రోహిణికి కానీ, అవినాష్కి కానీ, తేజకి కానీ అప్రిసియేషన్. సోషల్ మీడియాలో వైడ్ స్ప్రెడ్ అప్రిసియేషన్స్ అనమాట. కంప్లీట్లీ ఎక్కువ శాతం పాజిటివిటీ మొత్తం వీళ్ళ కమెడియన్స్కి ఉంది, ప్రొఫెషనల్ కమెడియన్స్గా ఉంది. సో ఇప్పుడు అందులో భాగంగా నిన్న రోహిణి విన్ అయ్యాక సోషల్ మీడియా మొత్తం బీభత్సంగా ఏం ఆడిందిరా భయ్ అన్నట్టుగా అదే పనిగా అప్రిషియేట్ అయితే చేశారు కదా. ఇవాల్టి దాంట్లో మళ్ళీ అవినాష్ అయితే విన్ అయ్యాడు అనమాట. అవినాష్ కంటెండర్ అయ్యిండు. నిన్న రోహిణి, ఇవాళ అవినాష్, సరిపోయిందిరా భయ్. రేపు తేజ అవుతాడే ఇటు కొంపతీసి, లెట్స్ వెయిట్ అండ్ సీ. సో మొత్తానికి మానస్ అండ్ ప్రియాంక ప్రోమో మనం చూసాం కదా, వీళ్ళిద్దరు అయితే వచ్చారు. ఫిఫ్త్ సీజన్ కంటెస్టెంట్స్ చూస్తుంటే అదొక కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తారు. అరే ఇది నా సీజన్ రా బాయ్, మా వాళ్ళు అదే ఫ్యామిలీ మెంబర్స్ని చూసిన ఫీలింగ్ వస్తుంది నాకైతే. సో ఫిఫ్త్ సీజన్ నాకు ఫేవరెట్. చాలామంది మీలో కూడా చాలామందికి ఫేవరెట్ అయి ఉంటుంది కదా. అది ఎవరెవరికి ఫేవరెట్ కింద కమెంట్ చేయండి మాస్టర్, నాకు కూడా తెలుసుకోవాలని ఎంతమంది ఉన్నారు ఫిఫ్త్ సీజన్ వైపు అని. అండ్ ఎనీవే వీళ్ళిద్దరిలో భాగంగా ప్రియాంక యాక్చువల్లీ లాస్ట్ సీజన్లో గౌతమ్కి అన్నలాగా భావించేది, ఆయన కూడా చెల్లి అన్నట్టుగానే ఉండేవాడు. సో ఇప్పుడు అన్న కోసం చెల్లి ఏమైనా ఫేవర్ చేసిందా, ఎలా ఉంటుంది, అన్నని ఫేవర్ చేయడానికి ఏమైనా ట్రిక్స్ ఏమైనా ప్లే చేసిందా? అలాంటి ట్రిక్స్ ఏమైనా ప్లే చేస్తే ఆబ్వియస్లీ ఆడియన్స్ ముందు దొరికిపోద్ది అనుకో. బట్ డెఫినెట్లీ మనసులో అయితే హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటుంది. అరే నా అన్నకి బయట బీభత్సంగా క్రేజ్ ఉంది, రచ్చ ఉంది, ఆ మెసేజ్ని ఏదో విధంగా కన్వే చేయాలి అనే ప్రయత్నంలో భాగంగా ఏమైనా కన్వే చేయగలిగిందా? ఎందుకంటే ఈ సీజన్లో ప్రత్యేకంగా దాచుకోవాల్సిన అవసరం ఏం లేదు. బయట ఏం జరుగుతుందో రివీల్ చేస్తే బిగ్ బాస్ వాళ్ళు ఏమైనా అంటారేమో అని భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే బిగ్ బాసే మీకు నచ్చింది చెప్పుకొని పోడరా, మీరు ఏం కావాలంటే చెప్పుకొని పోండి అన్నట్టుగా ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తున్నారు అన్నమాట కంటెస్టెంట్స్కి, బయట నుంచి లోపలికి వెళ్ళిపోయే కంటెస్టెంట్స్కి. సో ఈసారి ప్రత్యేకంగా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదనమాట. ప్రియాంక ఏమైనా ఎంతవరకు లీక్ చేసింది, గౌతమ్తో ఉన్న ఎమోషన్ని మనసులో పెట్టుకొని తనకి నచ్చిన విధంగా బయట జరిగేదాన్ని ఏదో ఒక విధంగా కన్వే చేయగలిగిందా? ఎందుకంటే అఖిల్ ఆల్రెడీ నిన్నటి ఎపిసోడ్లో గౌతమ్కి ఏం చెప్పాలో ఆల్మోస్ట్ చెప్పేశాడు. బయట నీకు మామూలుగా లేదు, నువ్వు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయవు, మొన్న హెల్మెట్ అవ్వాల్సినోడివి అనే పొజిషన్ నుంచి సడన్గా జమ్మని రైస్ అయింది. అసలు నువ్వు ఎక్కడో ఉన్నావు, ఇప్పుడు నువ్వు బయటికి పోయినాకైతే షాక్ అవుతావు, ఆ రేంజ్లో నీకు నడుస్తుంది అన్నట్టుగా ఓపెన్గానే చెప్పేశాడు. సో అఖిలే అంత చెప్తే ప్రియాంక ఇంకెంత చెప్పాలి, రచ్చ లేపుద్ది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఏ రేంజ్లో ఇచ్చింది అనేది. అండ్ ఇక ప్రోమోలో చూపించిన టాస్క్ ఏదైతే ఉందో ఆ సుడోకో టాస్క్ సంబంధించి మన ఆల్రెడీ చూసాం కదా, అవినాష్, ప్రేరణ, పృథ్వీ, నబీల్ వీళ్ళ నలుగురు ఆడుతుంటే నిఖిల్ కూడా ఉన్నట్టున్నాడు. సో వీళ్ళ ఐదుగురు ఆడితే సుడోకోల్లో అవినాష్ విన్ అయ్యాడు. మనం ఎక్స్పెక్ట్ చేస్తామా మాస్టర్ అసలు అవినాష్ విన్ అవుతాడని? అఫ్కోర్స్ అవినాష్ కూడా మిగతా వాళ్ళగా కంటెస్టెంట్, అదేమి ఫిజికల్ ఎఫర్ట్స్కి సంబంధించిన టాస్క్లు అయితే పృథ్వీ లాంటోళ్ళు, నబీల్ లాంటోళ్ళు విన్ అయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా మనకు తెలుస్తుంది. వేరాస్ ఇక్కడ అవినాష్ విన్ అయింది ఏంటి, ఒక కైండ్ ఆఫ్ ఫిజికల్ ఎఫర్ట్కి సంబంధం లేకుండా మామూలుగా ఆడే ఒక టాస్క్ కాబట్టి తనకి విన్ అవ్వగలిగాడు అనమాట. సో తను కాన్సన్ట్రేషన్ పెట్టగలిగితే అవినాష్ ఏదన్నా విన్ అవ్వగలుగుతాడు. మొన్న మెగా చీఫ్లు 2 సార్లు అయిన ఏకైక కంటెస్టెంట్ అవినాషే. అండ్ దానికి తోడు ఇన్ని వారాల్లో మధ్యలో ఒక్క వారం నామినేషన్కి వచ్చినా కూడా ఒక్క వారం కూడా మళ్ళీ ఎవిక్షన్ పాస్తో మళ్ళీ సేవ్ అయిన కంటెస్టెంట్ ఈయనే. ఏ పరంగా చూసుకున్నా కూడా ముందు నుంచి చాలా విధాలుగా స్టార్స్ అన్నీ ఆయనకి చాలా ఫేవరబుల్గా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అన్నమాట. ఇవాళ మళ్ళీ అంతమంది హేమీలు, నిఖిల్, నబీల్, పృథ్వీ లాంటి హేమీల మధ్యలోంచి అవినాష్ ఒకడు వచ్చి విన్ అయ్యాడంటే అద్దెరా సత్తా అనే విధంగా అయితే ఉంది. రోహిణి మొన్న మెగా చీఫ్ అయినప్పుడు
ఆయనకి ఆమె పోటీ పడిన కంటెండర్స్ పృథ్వీ లాంటి హేమీల మీద పోటీ పడి ఆమె గెలిచిందంటేనే అదేరా గెలుపు అనే విధంగా అనిపించుకుంది. ఇవాళ అవినాష్ కూడా నబీల్, నిఖిల్, పృథ్వీ లాంటి హేమీలతో ఆయన పోరాడి ఆడి గెలిచిందంటే అగైన్ ఇది చాలా నోటబుల్ అంశమే అని మనం చెప్పుకోవాలన్నమాట. సో అది. అండ్ దీంతో పాటు ఇంకోటి క్రికెట్ కైండ్ ఆఫ్ టాస్క్ ఏదో ఇచ్చారంట, లైక్ ఏదో సంథింగ్. ఆ క్రికెట్ కైండ్ ఆఫ్ టాస్క్ కూడా మళ్ళీ అవినాషే విన్ అయ్యాడంట. ఇది సూపర్ రబ్బాయి అన్నట్టుకైతే అనిపించమాట. అంటే ఫిజికల్ ఎఫర్ట్తో సంబంధం లేకుండా ఆడే టాస్కులు ఏదైనా కూడా అవినాష్ కెన్ ప్రూవ్ హిస్ మెటల్. అంటే ఫిజికల్ ఎఫర్ట్ అయినా కూడా ఏంటంటే ఇప్పుడు పృథ్వీ, నిఖిల్ ఇలాంటి వాళ్ళకి, నబీల్ లాంటి ఇలాంటి వాళ్ళకి వాళ్ళ జిమ్ బాడీలు వెల్ బిల్ట్ బాడీలు కాబట్టి కంపారిటివ్లీ అవినాష్ వాళ్ళతో ఆ రేంజ్లో పోటీ పడే సత్తా చూపకపోవచ్చు అప్పుడప్పుడు. కానీ ఇలాంటి టాస్కులు ఉంటే ఆయన సత్తా ఎంతవరకు చూపెట్టాలో కంప్లీట్గా చూపెట్టగలుగుతాడు అని ఇప్పుడు మనకి రివీల్ అయితే అయిపోయింది కదా, అదన్నమాట. అండ్ తర్వాత నిన్న ఎపిసోడ్ తర్వాత వేసిన ప్రోమోలో బాడీ పార్ట్స్ టచ్ చేస్తున్నట్టుగా మనకు చూపించారు కదా, ఇది లెగ్, టోస్, బాటిల్ అన్నట్టుగా. అలా ఆ ప్రోమోకి సంబంధించి అది కేవలం ఫన్ టాస్క్ మాత్రమే, దానికి పాయింట్స్కి సంబంధం ఏం లేదనమాట. అందులో లాస్ట్లో తేజ అండ్ ప్రేరణ మిగిలింటే మనం ఎవరు విన్ అవుతారు అనుకుంటాం? ఇక ప్రేరణనే విన్ అవుతుంది, అమ్మాయికి బాగా స్పీడ్ ఎక్కువ కదా అన్నట్టుగా అనుకుంటాం కదా. తేజ విన్ అయ్యాడు. వరే ఇదేందిరా, నిన్న రోహిణి విన్ అయింది, ఇవాళ ఇచ్చిన రెండు టాస్కుల్లో అవినాష్ విన్ అయ్యిండు. నిన్న 2 టాస్కుల్లో రోహిణి విన్ అయింది, ఇవాళ 2 టాస్కులో అవినాష్ విన్ అయ్యాడు. ఆ పెట్టిన ఫన్ టాస్క్లో తేజ విన్ అయ్యిండు. కమీడియన్స్ జమానా రాబాయ్, టోటల్ కమీడియన్స్ టైం ఆగయారే అన్నట్టుగా అయితే ప్రతి టాస్క్ వీళ్ళ చేతుల్లోకే వెళ్ళిపోతుంది. అండ్ అవినాష్ అలా కంటెండర్గా అయితే డిక్లేర్ అయిపోయారు. అండ్ నబీల్ ఈజ్ అవుట్ ఆఫ్ కంటెండర్ రేస్ అనమాట. నబీల్ అదే పనిగా మన ప్రోమోలో కూడా చూసాం కదా, అవినాష్ నువ్వేమైనా హెల్ప్ చేసావా, నువ్వు అక్కడే ఉన్నావు కదా అన్నట్టుగా అంటున్నాడు అనమాట. అంటే ఒకరు విన్ అయ్యింది ఆర్గానిక్గా తీసుకోలేవన్నట్ట, భలే విన్ అయ్యారంటే అప్రిషియేట్ చేయలేవన్నట్ట, ఎవరో హెల్ప్ చేసి ఉంటారు, ఎవరో వాళ్ళకి ఫేవర్ చేసి ఉంటారు అన్నట్టుగా. అంటే నువ్వు హెల్ప్ చేసావా అని అడిగితే అవతల వాళ్ళు నేను చేశాను అన్నట్టుగా ఒప్పుకొని వచ్చి చెప్తారు, ఆయనకి చెప్పరు కదా. అయినా కానీ ఎందుకు అడుగుతున్నాడు, ఆడియన్స్కి కన్వే చేద్దాం అన్నమాట. ఆడియన్స్కి ఇలా కన్వే చేద్దామనే ప్రయత్నంలో నబీల్ ఏమవుతున్నాడు, ఆడియన్స్ ముందు నబీలే జోకర్ అవుతున్నాడు. అది ఈయనకి అది అర్థం కావట్లేదు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే అది టాస్కుల పరంగా ఇవాళ మానస్ అండ్ ప్రియాంక వాళ్ళు పెట్టే టాస్కులు ఈ విధంగా ఉండబోతున్నాయి. అండ్ కమీడియన్స్ గెలవాలి, ముందుకెళ్ళాలి అనే ఒక దీంట్లో ఉన్న వాళ్ళు ఇవాళ ఎపిసోడ్ మంచి ట్రీట్ లాగా అయితే ఉండబోతుంది అనమాట. టాప్ 5 చాలా కొంచెం విచిత్రంగానే ఉండబోతుంది ఈసారి. ఎందుకంటే గౌతమ్, నిఖిల్ వీళ్ళ 2 పొజిషన్స్ మాత్రమే కన్ఫర్మ్డ్గా కనబడుతున్నాయి మనకి, డౌట్ లేకుండా రాసి పెట్టేసుకోవచ్చు ఈ 2 అనేటట్టుగా ఉండే పేర్లు 2 మాత్రమే. మిగతా 3 పొజిషన్స్ ఖాళీ. నబీల్, ప్రేరణ కంప్లీట్లీ అవుట్. యాక్చువల్లీ వీరిద్దరు 3rd and 4th పొజిషన్స్లో ఉంటారు. 5th పొజిషన్ ఒకటి ఖాళీ ఏమో అనే ఒక పరిస్థితి నుంచి వీళ్ళిద్దరు కూడా డౌటేరా, ఇక అయిపోయిందిరా వీళ్ళిద్దరు పరిస్థితి కూడా. టాప్ 5లో 3 పొజిషన్స్ ఖాళీ. ఆ 3 పొజిషన్స్లో పుసుక్కుని వచ్చి మన ఈ కమెడియన్స్ ఏమన్నా వచ్చి ఫిల్ చేస్తారా అనే ఒక పరిస్థితి అయితే ఇప్పుడు ఉందన్నమాట. మరి ఎంతమంది కమెడియన్స్ ఫిల్ చేస్తారు ఈ పొజిషన్స్ని, ఉన్న 3 పొజిషన్స్ని? లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు కొడతా ఉంటే వీడియోలు ఎక్కువ మంది కనపడితే వస్తారు. దయచేసి లైకులు కొట్టండి, మై సిన్సియర్ రిక్వెస్ట్. బాయ్.